తెలంగాణ మోడల్ స్కూల్స్ 2026కు సంబంధించి మనకు రేపు ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరిగింది. 19థ్ ఏప్రిల్ 2026 రోజు. సో, మనకి 2 సెషన్స్ లోపల ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఒక సెషన్ లోపల ఉంటది. సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ వాళ్ళకి ఒక సెషన్ లోపల ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. మార్నింగ్ ఏమో సిక్స్త్ క్లాస్ వాళ్ళకుంటది. ఆఫ్టర్‌నూన్ ఏమో సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ 10థ్ క్లాస్ వాళ్ళకు ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ తెలంగాణ మోడల్ స్కూల్‌కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంది? మనము ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సుంటది? టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఎట్లా చేసుకోవాల్సుంటది? అండ్ దాంతో పాటుగా ఓఎంఆర్ షీట్‌ని ఎట్లా ఫిల్ చేయాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా క్లియర్ కట్‌గా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలాగా చెప్తా నేను. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొన్ని మోడల్ పేపర్స్ తెలంగాణ గురుకులాకి సంబంధించిన కొన్ని మోడల్ పేపర్స్ నేను మన వాట్సాప్ ఛానల్ లోపల పెట్టిన. ఒకసారి చెక్ చేయరి. నేను వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. సో, ఆ క్వెషన్‌లు కొన్ని చూసుకొని పోతే ఏందంటే మీకు పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటదని చెప్పి అర్థమైతదన్నట్టు. అండ్ దాంతో పాటు నేను మీకు క్లియర్ కట్‌గా పేపర్ ప్యాటర్న్ ఏంది, ఎవరికి ఏ సబ్జెక్ట్‌లు వస్తాయని కూడా డీటెయిల్‌గా చెప్తా నేను. సో, దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్ ఏందంటే కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే మోడల్ స్కూల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే పిల్లలకు కూడా ఈ వీడియోని చూపెట్టండి. కొంచెం వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఏంది కదా అంటే మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఎగ్జామ్ అనేది 19థ్ ఏప్రిల్ 2026 రోజు సండే రోజు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 19థ్ ఏప్రిల్ 2026 సండే రోజు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. మార్నింగ్ సెషన్ ఒకటుంటది. ఆఫ్టర్‌నూన్ సెషన్ ఒకటుంటదన్నట్టు. సో, మార్నింగ్ ఎవరికుంటది అంటే సిక్స్త్ క్లాస్ వాళ్ళకి మార్నింగ్ ఉంటది. సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ 10థ్ వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ సెషన్ లోపల ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సిక్స్త్ క్లాస్ వాళ్ళకి 10 గంటలకెళ్ళి 12 గంటల దాకా ఎగ్జామ్ ఉంటది. సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ 10థ్ వాళ్ళకి 2 గంటలకెళ్ళి 4 గంటల దాకా ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. 10-12 దాకానేమో పొద్దున 10 గంటల నుండి 12 గంటల దాకానేమో సిక్స్త్ క్లాస్ వాళ్ళకి, సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ 10థ్ వాళ్ళకి 2 గంటలకెళ్ళి 4 గంటల దాకా ఉంటదన్నట్టు ఎగ్జామ్ అనేది. సో, ఈ టైం కంటే ముందు సో, మనం బయటికి రావడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఒక గంట ముందు పోవాలి. ఇప్పుడు 10 గంటలకి ఎగ్జామ్ ఉంది అంటే మనం 9 గంటల కన్నా ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండేలాగా ప్లాన్ చేసుకొని బోర్రి. 9 గంటలకి ఎగ్జామ్ సెంటర్‌లో ఉండాలి. సిక్స్త్ క్లాసోళ్ళు. సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ 10థ్ క్లాసోళ్ళు 1 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండేలాగా ప్లాన్ చేసుకొని బోర్రి. ఓకేనా? సో, ఇది ఎగ్జామ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ టైము. సో, ఎగ్జామ్‌కి పోయేటప్పుడు మరి ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకపోవాలి అనంటే హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ అని చెప్పి ఆల్రెడీ నేను స్టెప్ బై స్టెప్ వీడియో చేసిన మన ఛానల్ లోపల. ఒకసారి చెక్ చేయరి. లేదంటే అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఆ లింక్ ఓపెన్ చేస్తోటే మీకు ఈ పోర్టల్ ఓపెన్ అయితది. ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత కింద మీకు ఇక్కడ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ లోపల సిక్స్త్ క్లాస్ వోళ్ళేమో ఇక్కడ ఈ లింక్ లోపల హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. ఓకేనా? సో, సిక్స్త్ క్లాస్ వోళ్ళేమో మనకు ఇక్కడ ఈ లింక్ లోపల హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఫస్ట్ లింక్ లోపల. సెవెంత్ క్లాస్ వోళ్ళేమో ఇక్కడ సెకండ్ లింక్ లోపల మీ హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోరి. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీకు సంబంధించిన క్యాండిడేట్ ఐడీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ ఇచ్చిరనుకో సో, మీ హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ అయిపోతాదన్నట్టు. ఓకేనా? సో, హాల్ టికెట్ మ్యాండేటరీ బ్రో. హాల్ టికెట్ లేనిది మిమ్మల్ని లోపలికి అలో చెయ్యరు. ఓకేనా? హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. అప్లికేషన్ అయినప్పుడు మాత్రమే హాల్ టికెట్ జనరేట్ అయితది కాబట్టి హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. అండ్ దాంతో పాటుగా మీరు హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డ్ అనేది తీసుకపోరి. ఓకేనా? ఆధార్ కార్డ్ అనేది తీసుకపోరి. ఒరిజినల్ అయినా పర్లేదు. సో, మోస్ట్‌లీ ఒరిజినల్ క్యారీ చేయడానికి ట్రై చేయరి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ జాగ్రత్తగా పట్టుకుపోరి. జాగ్రత్తగా పట్టుకొచ్చుకోరి మళ్ళా. అండ్ దాంతో పాటు ఒక ఫోటో. ఓకేనా? ఒక పాస్ ఫోటో. లేదు అంటే ఒక 2 పాస్ ఫోటోలు పట్టుకపోర్రి. ఏం గాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్‌లో పెట్టుంటాం గదా! ఈ ఫోటో అనేది కొంచెం బ్లర్‌డ్ ఉన్నా, కొంచెం ప్రాపర్‌గా లేకపోయినా గూడా ఆ ఫోటోకి, ఈ ఫోటోకి మ్యాచ్ అయితుందా? ఆధార్ కార్డ్ ఫోటోకి మ్యాచ్ అయితుందా? ఆ నేము, ఈ నేమ్ మ్యాచ్ అయితుందా? అని చెప్పి అన్నిటికి వర్క్ అయితదన్నట్టు. ఓకేనా? ఆధార్ కార్డు, పాస్ ఫోటోలు ఒక 2 పట్టుకపోర్రి. ఓకేనా? సో, మోస్ట్‌లీ పాస్ ఫోటోలు అవసరం ఉండకపోవచ్చు గానీ ఒక 2 పట్టుకపోర్రి. మనం సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఒక్కటన్నా పట్టుకపోర్రి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత పెన్ను.
ఓకేనా. సో, బ్లూ పెన్ కావచ్చు, బ్లాక్ పెన్ కావచ్చు, బాల్ పాయింట్ పెన్. సో, బాల్ పాయింట్ పెన్ అంటే షాప్‌లలో ఇస్తారు. నార్మల్ పెన్ అయినా పర్లేదు. మనకు పెన్ అయితే పట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనమే పట్టుకపోవాలి. ప్యాడ్ అనేది పట్టుకపోవాల్సి ఉంటది. ఓకేనా. రైటింగ్ ప్యాడ్, పెన్ అనేది పట్టుకపోవాల్సి ఉంటది. మీరు ఎగ్జామ్ అనేది ఓకేనా. సో, మీ ఎగ్జామ్ అనేది 10 గంటలకుంటే 9 గంటలకి. 10 గంటలకుంటే మీరు 9 గంటలకి ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఉండేలాగా ప్లాన్ చేసుకోర్రి. 1కుంటే 12 గంటలకి. ఓకేనా. సో, మనకు రెండిటికి ఎగ్జామ్ ఉంటది. మధ్యాహ్నం సెషన్ ఓళ్ళది. రెండిటికి ఎగ్జామ్ ఉంటే 1కి మీరు రెడీగా ఎగ్జామ్ సెంటర్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఎగ్జామ్ అయిపోయేంత వరకు సో, అందరి ఎగ్జామ్ అయిపోయేంత వరకు బయటికైతే రానియ్యరు. అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత బ్లూ పెన్ లేకపోతే బ్లాక్ పెన్. బ్లూ పెన్ కావచ్చు, లేకపోతే బ్లాక్ పెన్ కావచ్చు. మనం సో, ఓఎంఆర్ షీట్ లోపల మార్క్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓఎంఆర్ షీట్ అంటే ఎట్లుంటది? దాంట్లో ఎట్లా మార్క్ చేయాలి? కరెక్ట్‌గా ఎట్లా మార్క్ చేయాలని చెప్పి నేను చెప్తా ఫర్దర్‌గా. బ్లూ పెన్ లేకపోతే బ్లాక్ పెన్ తోటి మనమైతే ఓఎంఆర్ షీట్ లోపల మార్క్ చేయాల్సి ఉంటదన్నట్టు. బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్‌ని క్యారీ చేయర్రి. ఓకేనా. ఓవర్ రైటింగ్ చేయొద్దన్నట్టు. ఓవర్ రైటింగ్ అంటే ఏందంటే దిద్దిన దాని మీద దిద్దుడు. ఓకేనా. సో, మలుపుడు అట్లాంటివి చేయొద్దు. సో, అవి ఎట్లా అని చెప్పి నేను ఫర్దర్‌గా ఓఎంఆర్ షీట్ మీద మీకు డీటెయిల్‌గా చూపెడతా అన్నట్టు. ఓకేనా. రైటింగ్ ప్యాడ్, ఒక ప్యాడు, ఒక బాల్ పాయింట్ పెన్ను. ఓకేనా. ప్యాడు, బాల్ పాయింట్ పెన్ను 2 అనేది మీరు తీసుకుపోవాల్సి ఉంటదన్నట్టు. బ్లూ పెన్ అన్నా, బ్లాక్ పెన్ అన్నా, ఒక ప్యాడ్ ఒకటి. ఈ 3 తీసుకుపోవాలి. బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ లేకపోతే ప్యాడ్. ఓకేనా. సో, బ్లూ పెన్ లేకపోతే బ్లాక్ పెన్ అండ్ ప్యాడ్. అండ్ దాంతో పాటు ఫోన్‌లు, కాలిక్యులేటర్‌లు, ఎలక్ట్రానిక్ డివైస్‌లు అవేమి అలో చేయరు. మోస్ట్‌లీ ఒక వాచ్. ఓకేనా. నార్మల్ వాచ్ అనేది అలో చేస్తారన్నట్టు. ఓకేనా. సో, కొన్నిసార్లు నార్మల్ వాచ్ కూడా అలో చేయకపోవచ్చు. వాళ్ళే టైం చెప్తారు. గంటకొకసారి, హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి అయితే టైం డెఫినిట్‌గా చెప్తారన్నట్టు. సో, ఇప్పుడు మీరు 10 గంటలకు పోతారు ఎగ్జామ్ సెంటర్‌లకి. ఓకేనా. 10 గంటలకు పోతే 10:30 అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిపోయిందని చెప్పి, తర్వాత 11 అయిన తర్వాత 1 అవర్ అయిపోయిందని చెప్పి మనకు చెప్తారన్నట్టు. 2 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. 2 గంటల డ్యూరేషన్ ఉంటదన్నట్టు ఎగ్జామ్. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉంటదో, ఆ ఓఎంఆర్ షీట్ అనేది సో, ఓఎంఆర్ షీట్ అంటే ఏం లేదు బ్రో. ఇది ఓఎంఆర్ షీట్. ఓకేనా. ఈ ఓఎంఆర్ షీట్ అనేది మనం వాళ్ళకి ఇచ్చి రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఫిల్ చేసింది వాళ్ళకు ఇచ్చి రావాల్సి ఉంటది. దాన్ని మనం పట్టుకొచ్చుకోవద్దు. ఓకేనా. అండ్ దాని తర్వాత సో, మనకి ఏవైతే సీట్ అలాట్‌మెంట్ ఉందో, మనం రాసిన దాన్ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే ఇస్తారన్నట్టు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని అంటాం. రిజర్వేషన్ ప్రకారం మనకు సీట్‌లయితే ఇస్తారు. ఓకేనా. సో, ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మీకు అర్థమైపోయినాయి. ఏమేమి తీసుకుపోవాలని చెప్పి మీకు క్లారిటీ వచ్చింది. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు సిలబస్ ఏముంటది? ఏమేం సబ్జెక్ట్‌లుంటాయి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ ఏందంటే మనకు 2 గంటల డ్యూరేషన్ ఉంటది. 2 గంటల డ్యూరేషన్ ఉంటది. 2 అవర్స్ ఉంటది ఎగ్జాము. 10 గంటలకెళ్ళి 12 గంటల దాకా. 10కెళ్ళి 11, 11కెళ్ళి 12. సో, మధ్యాహ్నం వాళ్ళకి 2 గంటలకెళ్ళి 3 గంటల దాకా, 3 గంటలకెళ్ళి 4 గంటల దాకా. సో, మనకు అట్లా డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, సిక్స్త్ క్లాసోళ్ళకి ఏంది గదా అంటే 4 సబ్జెక్ట్‌లుంటాయి. 4 సెక్షన్‌లుంటాయన్నట్టు. తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంటది. మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ ఉంటది. సైన్స్, సోషల్ ఈవీఎస్ అంటాం. ఈవీఎస్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటది. ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటది. 4 సబ్జెక్ట్‌లుంటాయి. మొత్తం మనకి 100 మార్కులు. 4 సెక్షన్‌లు 100 మార్కులు. ఓకేనా. 4 సబ్జెక్ట్‌లుంటాయి. 100 మార్కులుంటాయన్నట్టు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 25 మార్కులు. తెలుగుకి 25, మ్యాథ్స్‌కి 25, ఈవీఎస్‌కి 25, ఇంగ్లీష్‌కి 25. మొత్తం 100 క్వెషన్‌లుంటాయి. 100 మార్కులుంటాయన్నట్టు. ఓకేనా. అంతా గూడా ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన సిలబస్ అయితే వస్తదన్నట్టు. అంతా గూడా ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన సిలబస్సే వస్తది. ఓకేనా. సో, మీరేం జేయాల్సుంటది గదా అంటే, మనకు ఎంత అనుకున్నా గూడా ఎన్ని గంటల టైముంది? 2 గంటల టైముంది. 2 అవర్స్ ఆఫ్ టైమ్. 2 అవర్స్ ఆఫ్ టైమ్ అంటే ఎంత? 120 నిమిషాలు. ఓకేనా. 120 నిమిషాలయితే ఉంటదన్నట్టు. ఈ 120 నిమిషాలల్లా క్వెషన్‌కొక నిమిషం. ఓకేనా. సో, మీరేం చేస్తారంటే క్వెషన్‌కి ఒక నిమిషం. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఒక క్వెషన్‌ని కంప్లీట్ చేయిర్రి. ఓకేనా. క్వెషన్‌కి ఒక నిమిషం లాగా తీసుకొని మనకు 100 క్వెషన్‌లుంటాయి. 100 నిమిషాలు ఉంటదన్నట్టు. ఎక్కడన్నా ఒక కాడ కొంచెం లాగ్ అయినా కూడా ఏం కాదన్నట్టు. కాబట్టి ఏందంటే క్వెషన్‌కి ఒక నిమిషం లాగా ప్లాన్ చేసుకోర్రి. ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఓకేనా. ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒక సబ్జెక్ట్ అయిపోవాలి. వాళ్ళు చెప్తారు ఎట్లా చేసి. 10కి మీరు లోపలికి పోతారు. బాబు 10:30 అయింది అని అంటారు. 10:30 అయింది అని అంటే 10:30 వరకు నీ తెలుగు అయిపోవాలి. 11 అయిందన్నారనుకో, 11 వరకు నీది మ్యాథ్స్ అయిపోవాలి. ఓకేనా. అయిపోతలేదు అంటే నువ్వేం చేయాలంటే టక్క టక్కన కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. సైన్స్, సోషల్ ఉన్నది. ఈవీఎస్ ఉన్నది. ఈవీఎస్ గూడా నువ్వు వాళ్ళు 11:30 అయింది అనంటే ఈవీఎస్ అనేది అయిపోవాలండి ఇది.
12 అయింది అంటే ఇంగ్లీష్ అన్నది అయిపోవాలి. అట్లా మనం ఏం చేయాలి అంటే అర్ధగంటకో సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా? అట్లా చేస్తే ఏమైతది కదా అంటే ఒకవేళ నీకు తెలుగులో ఏమన్నా సబ్జెక్టులు తెలుగులో కొన్ని మనకిందన అన్ని 100కి 100 క్వెషన్‌లు తెలిసినవి ఉంటాయని కాదు. కొన్ని తెలిసినవి ఉంటాయి. కొన్ని తెలవనివి ఉంటాయి. తెలుగులో నీకు తెలవకపోవచ్చు. కొన్ని సార్లు ఏమైతది కదా అంటే నీకు మ్యాథ్స్‌లో మంచిగా తెలిసిన క్వెషన్‌లు, ఈజీ క్వెషన్‌లు ఉంటాయి కావచ్చు. నువ్వు తెలుగులోనే గంట సేపు చేసుకుంటా ఉంటే ఇక్కడ మ్యాథ్స్‌లో తెలిసిన క్వెషన్‌లన్నీ పోతాయి. ఈవీఎస్‌లో తెలిసిన క్వెషన్‌లు పోతాయి. ఇంకోటి ఇంగ్లీష్‌లో తెలిసిన క్వెషన్‌లు పోతాయి. కాబట్టి ఏందంటే నీకు తెలిసిన క్వెషన్‌లు చెయ్యి. తెలిసిన క్వెషన్‌కి ఆన్సర్ ఎయ్యి. ఆన్సర్ చేసిన తర్వాత ఏం చేస్తావు కదా అంటే ఏవైతే తెలవని క్వెషన్స్ ఉన్నాయో ఆ తెలవని క్వెషన్‌లు వదిలిపెట్టు. ఓకేనా? సో, వదిలిపెట్టినప్పుడు ఎట్లా వదిలిపెట్టాలంటే, ఆ క్వెషన్ అనేది నువ్వక్కడ వదిలిపెట్టినా అని చెప్పి క్వెషన్ పేపర్‌లో మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఓఎంఆర్ షీట్‌లో కూడా మార్క్ చేయాలన్నట్టు. అంటే వదిలిపెట్టినట్టుగా నువ్వు అది మూసేసుకోవాలి. నేను చెప్తా దాన్ని ఎట్లా అని చెప్పి. ఓకేనా? సో, సింపుల్ ఏం లేదు. హాఫ్ అన్ అవర్‌కి ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోర్రి. అండ్ ఒకటే సబ్జెక్ట్ కాడ బాగా టైం తీసుకోకుర్రి. తెలుగులో తెలిసిన క్వెషన్‌లు ఉండొచ్చు. తెలుగు చెయ్యు. మ్యాథ్స్‌లో తెలవని క్వెషన్ ఉండొచ్చు ఎక్కువ. సో, మ్యాథ్స్ చెయ్యి, అచ్చినయి చెయ్యి, రానియి వదిలిపెట్టు. సైన్స్ ఉన్నది మనకు, ఇంగ్లీష్ ఉన్నది. ఓకేనా? సైన్సు, అదే ఈవీఎస్ ఉన్నది, ఇంగ్లీష్ ఉన్నది. ఒక సబ్జెక్ట్ లోపల మంచిగా తెలిసిన క్వెషన్‌లు ఉండొచ్చు. ఒక సబ్జెక్ట్ లోపల తెలవని క్వెషన్‌లు ఉండొచ్చు. కాబట్టి నువ్వేందంటే 100 క్వెషన్‌లకు 100 క్వెషన్‌లు నువ్వు చదవాలే. 100 క్వెషన్‌లకు 100 క్వెషన్‌లు నువ్వు చేసుకుంటా పోవాలన్నట్టు. ఓకేనా? అన్ని 100 ఫస్టే చదవద్దు. అచ్చినట్టు ఏం చేయాల్సుంటది కదా అంటే మార్క్ చేసుకుంటా పోవాలి. ఓకేనా? అచ్చినట్టు మార్క్ చేసుకుంటా పోవాలి. రానియి వదిలిపెట్టాలే. వదిలిపెట్టుకుంటూ పోవాల్సుంటదన్నట్టు. అట్లేందంటే 100 క్వెషన్‌లల్ల మనకు ఓ 60 క్వెషన్‌లు మంచిగా మనం ఆన్సర్ చేసినా గూడా తెలిసినట్టుగా ఒక 60, 50 క్వెషన్‌లు ఆన్సర్ చేసినా కూడా మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. అందరూ ఏం చేస్తారు కదా అంటే తెలుగు దగ్గరనే ఆగిపోతారు. నువ్వు ఎంత ట్రై చేసి తెలుగులో 25 ఆన్సర్‌లు కరెక్ట్ చేసినా గూడా 25 మార్కులే వత్తయి. నువ్వు 2 గంటలు తెలుగులోనే పెడతా, తెలుగు మీదనే పెట్టి 25 మార్కులే సాధిస్తా అంటే దాంట్లో ఎట్లాంటి అర్థం ఉండదన్నట్టు. ఓకేనా? సో, టైం ఇయ్యిరి. అర్ధగంటకో సబ్జెక్ట్ అయిపోవాలి. పిల్లలకి అదే చెప్పుర్రి. అర్ధగంటల ఒక సబ్జెక్ట్ అయిపోవాలి. రాలేదా వదిలిపెట్టు. నెక్స్ట్ క్వెషన్‌కి పో. రాలేదా వదిలిపెట్టు. నెక్స్ట్ క్వెషన్‌కి పో. మ్యాథ్స్‌లో తెలిసినవి ఉంటాయి కావచ్చు. ఈవీఎస్‌లో తెలిసినవి ఉంటాయి కావచ్చు. ఇంగ్లీష్‌లో తెలిసినవి ఉంటాయి కావచ్చు. కాబట్టి ఏం చేస్తారు కదా అంటే తెలిసిన క్వెషన్‌లు ఉంటాయి కావచ్చు. కాబట్టి వదిలిపెట్టుకుంటూ మీరు ఎళ్ళాల్సుంటదన్నట్టు. నేనది ఆన్సర్ ఎట్లా చేయాల్సుంటదని చెప్పి ఓఎంఆర్ షీట్‌లో నేను చూపెడతా. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకి సేమ్ ఎవరికైతే సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ 10థ్ ఉంటరో, సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ 10థ్ ఉంటరో వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ ఉంటది, మ్యాథ్స్ ఉంటది, జనరల్ సైన్స్ ఉంటది, సోషల్ స్టడీస్ ఉంటది. వీళ్ళకి 4 సబ్జెక్టులుంటాయి. వీళ్ళకి తెలుగు ఉండదన్నట్టు. ఓకేనా? వీళ్ళకి తెలుగు అనేది ఉండదన్నట్టు. ఈ ఏదైతే ఇంగ్లీష్ ఉన్నదో ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్‌లో ఉంటది. ఈ మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ అనేది ఇవి తెలుగులో, ఇంగ్లీష్‌లో ఉంటాయన్నట్టు. ఓకేనా? మనకు 4 రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయన్నట్టు. 4 రకాల సబ్జెక్ట్‌లకి మనకు 100 మార్కులు. ఒక సబ్జెక్ట్‌లో 25 మార్కులుంటాయన్నట్టు. ఓకేనా? మొత్తం ఎన్ని 100 మార్కులు. ఓకేనా? సబ్జెక్ట్‌కు 25. 100 క్వెషన్‌లు, 100 మార్కులు, 25 ఉంటాయన్నట్టు. సేమ్ ప్రాసెస్. హాఫ్ అన్ అవర్ 30 నిమిషాలకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? 30 నిమిషాలకు ఇంగ్లీష్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో, ఎప్పటికెళ్ళి ఎప్పటి వరకు 2 గంటలకెళ్ళి 2:30 వరకు. మధ్యాహ్నం 2 గంటలకెళ్ళి 2:30 వరకు ఇంగ్లీష్ కావాలి. 2:30కెళ్ళి 3 గంటల వరకు మ్యాథ్స్ కంప్లీట్ కావాలి. ఓకేనా? సో, తర్వాత సైన్స్, తర్వాత సోషల్ వచ్చినాయా చెయ్యి. రాలేదా వదిలిపెట్టి చూసుకో. ఓకేనా? నువ్వు ఇంగ్లీష్‌లో తోపుంటావు కావచ్చు. వేరే వాళ్ళు మ్యాథ్స్‌లో తోపుంటరు. ఓకేనా? నువ్వు ఇంగ్లీష్‌లో తోపుంటే ఇంగ్లీష్ చెయ్యు. ఓకేనా? కొన్ని రాలే అనుకో వదిలిపెట్టి మ్యాథ్స్‌కి పో. మేబీ మ్యాథ్స్‌లో ఇంకా కొంచెం ఈజీ రావచ్చు. సైన్స్‌లో ఇంక కొంచెం ఈజీ రావచ్చు. సోషల్ ఇంక కొంచెం ఈజీ రావచ్చు. కాబట్టి ఏందంటే జాగ్రత్తగా అన్ని క్వెషన్‌లని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయి. అన్ని క్వెషన్‌లని చదువు. ఓకేనా? సో, ఇది నేను మీకిచ్చే అడ్వైస్. ఓకేనా? సో, ఇది సబ్జెక్ట్‌ల గురించి, టైమ్ మేనేజ్‌మెంట్ గురించి. మెయిన్‌గా ఇది టైమ్ మేనేజ్‌మెంట్ గురించి. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఒక నార్మల్‌గా మీకు ఒక క్వెషన్ పేపర్ చూపెట్టిన. ఓకేనా? సో, ఇదొక క్వెషన్ పేపరు. ఈ క్వెషన్ పేపర్ చూస్తూ మనం ఆన్సర్‌ని ఓఎంఆర్ షీట్‌లో ఎట్లా అటెంప్ట్ చేయాలని చెప్పి చెప్తా. ఓకేనా? ఓఎంఆర్ షీట్ లోపల ఆన్సర్‌ని ఎట్లా అటెంప్ట్ చేయాలని చెప్పి మీకు డీటెయిల్‌గా చెప్తా. దానికంటే ముందు అసలు ఈ ఓఎంఆర్ షీట్ లోపల ఓకేనా? ఆన్సర్ అనేది ఎట్లా పెడితే కరెక్ట్ అనేది చెప్తా. ఓఎంఆర్ షీట్ లోపల ఏందంటే ఏ ఉంటది, బి ఉంటది, సి ఉంటది, డి ఉంటది. ఓకేనా? సో, ఇట్లుంటదన్నట్టు మనకు ఓఎంఆర్ షీట్. ఒక క్వెషన్‌కి మనకి ఏమేమి ఉంటది కదా అంటే ఏ ఉంటది, బి ఉంటది, సి ఉంటది, డి ఉంటది. ఓకేనా? ఇది క్వెషన్ పేపరు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది క్వెషన్ పేపరు. క్వెషన్ పేపర్ లోపల మనకు ఏ, బి, సి, డి అని ఉంటదన్నట్టు. ఈ క్వెషన్‌కు ఏబీసీడీలు ఆప్షను.
ఓకేనా. సో దీనిలో ఏంది కదా అంటే మనకు ఒక క్వెషన్ ఉంది. శిల్పం పదానికి బహువచన పదము గుర్తించండి అని చెప్పి. శిల్పం అంటే శిల్పానికి బహువచన పదం ఏంది అని చెప్పి అడిగిరన్నట్టు. సో మనం ఇక్కడ ఏం చేయాలి? బహువచన పదం అనేది గుర్తించాలి. ఏ అయితదా? బి అయితదా? సి అయితదా? డి అయితదా అని చెప్పి. సో నువ్వేం చేయాలి? ఏ అయితే ఏ అని చెప్పి, బి అయితే బి అని చెప్పి, సి అయితే సి అని చెప్పి, డి అయితే డి అని చెప్పి ఓఎంఆర్ షీట్ ఉంటదా? ఈ ఓఎంఆర్ షీట్‌లో రౌండ్ అప్ చేయాలి. క్వెషన్ నంబర్ చూసుకోవాలి. క్వెషన్ నంబర్ 1 మనకు ఆన్సర్ ఏమైతది? ఒకవేళ బి అయిందనుకో సపోజ్. ఈ బిని మనం ఏం చేయాలి కదా అంటే మార్క్ చేయాలి రౌండ్‌గా. ఓకేనా. ఇట్లా రౌండ్‌గా మార్క్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే మనం అనేది ఏదైతే ఆప్షన్ ఉంటదో ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి మనం రౌండ్‌గా మార్క్ చేయాల్సి ఉంటదన్నట్టు. మీ ఆన్సర్ ఏదైతే ఆ ఆన్సర్ మీద ఏదైతే ఉంటదో అక్కడ బబ్లింగ్ అంటాం అన్నట్టు. ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటాం అంటే బబ్లింగ్ అంటాం. ఓకేనా. 4 ఆప్షన్‌లలో ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ బి అయితే బి, సి అయితే సి రౌండ్‌గా బబుల్ చేయాలన్నట్టు. ఓకేనా. సో ఎట్లాంటి తప్పులు చేయొద్దు మరి అనంటే సో ప్రాపర్ వే ఏంది చెప్పాలా? ఇట్లా. ఓకేనా. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాపర్ వే ఏంది కదా అంటే మీరు ఇది కరెక్ట్. ఓకేనా. ఇదంతా కూడా కరెక్ట్. మీరిట్లా రౌండ్‌గా చేసిర్రా? ఇగో ఇది ఏ బరాబర్. ఓకేనా. సో ఇది బి బరాబర్. ఓకేనా. ఇది సి బరాబర్. ఇట్లా రౌండ్‌గా ఏందంటే అదంతా బబుల్ చేయాలన్నట్టు. తర్వాత ఇది డి. ఓకేనా. ఇది కూడా బరాబర్. తర్వాత ఇది బి. ఇది బరాబర్ ఆన్సర్ అన్నట్టు. నువ్విప్పుడు గిట్లా టిక్ పెట్టొద్దు. ఇప్పుడు సపోజ్ ఏ కరెక్ట్ అయిందనుకో, ఏ ఇది కరెక్ట్ అని చెప్పి అట్లా టిక్ పెట్టొద్దు. ఇది తప్పు అన్నట్టు. ఇట్లా ఇట్లా చేయొద్దు. ఓకేనా. సో ఇట్లా ఎప్పుడైతే నువ్వు ఇట్లా ఫిల్ చేస్తావో, ఫిల్ చేసినప్పుడు మాత్రమే అది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఓకేనా. సో నువ్వు ఒకటే దాంట్లో ఒకటే క్వెషన్‌కి క్వెషన్ నంబర్ ఒకటే ఉంది. ఒకటే దాంట్లో నువ్వు ఇట్లా పెట్టావనుకో దీన్ని వాలిడేషన్‌లకి తీసుకోరు. ఓకేనా. ఏ ఒకటే క్వెషన్‌కి ఏను, బీను రౌండ్ అప్ చేస్తే వాళ్ళు వాలిడేషన్‌కి తీసుకోరు. కాబట్టి అట్లా కూడా జాగ్రత్తగుండాలే. ఒక క్వెషన్‌కి నువ్వు ఇట్లా రౌండ్ అప్ చేసినావు అనంటే అంతే అది. దాన్ని ఏం కదపొద్దు. ఓకేనా. దాన్ని కొట్టేయడము, మలిపేయడము అట్లాంటివి చేయొద్దు. ఒకసారి నువ్వు పెట్టినావంటే అంతే. సరే అది తప్పు పెట్టినావు ఇడిచిపెట్టు. నెక్స్ట్ క్వెషన్‌కి పో. దాన్ని తప్పు కరెక్ట్ చేయడం లోపల టైమ్ వేస్ట్ చేసినావనుకో టైం అనేది పోతా ఉంటదన్నట్టు. ఓకేనా. సో మనం ఏందంటే ఇట్లా రౌండ్‌గా పెట్టాలే. ఇట్లా టిక్ పెట్టుడు చేయొద్దు. ఇట్లా అది చేసుడు చేయొద్దు. సగమే ఇట్లా పెట్టుడు చేయొద్దు. ఓకేనా. ఒకటే దాంట్లో 2 టిక్ పెట్టుడు చేయొద్దన్నట్టు. ఓకేనా. బబ్లింగ్ లోపల కొంచెమే బబుల్ చేసి ఇడిచిపెట్టడం చేయొద్దు. అట్లాంటివి ఏవి చేయొద్దన్నట్టు. మనం ఏం చేయాలి కదంటే ఒక క్వెషన్‌కి ఏదైతే ఆన్సర్ అయితదో ఆ ఆన్సర్‌ని మనం స మొత్తం కంప్లీట్‌గా ఓకేనా. ఆ ఆన్సర్‌కి మనం ఏం చేయాలంటే కంప్లీట్‌గా బబ్లింగ్ చేయాలన్నట్టు. ఓకేనా. సి అయిందనుకో ఇప్పుడు బి ఆన్సర్ అయింది. బిని మనం ఏం చేయాలి మంచిగా కంప్లీట్‌గా బ్లూ పెన్ తోటో, బ్లాక్ పెన్ తోటో ఇట్లా రౌండ్‌గా తీద్దాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇట్లా రైట్ పెట్టుడో, లేకపోతే ఇట్లా రాంగ్ పెట్టుడో ఏం చేయొద్దు. రౌండ్ బబుల్ చేసినామా అంతే. బబుల్ చేసినామంటే మన ఆన్సర్ అనేది కరెక్ట్ అయినట్టు. ఓకేనా. సో ఇప్పుడేందంటే నేను చెప్పినా కదా! ఒక క్వెషన్ అత్తే రాయిర్రి, ఒక క్వెషన్ రాకపోతే ఇడిచిపెట్టుర్రి అని చెప్పి. ప్రతిసారి నువ్వు ఎప్పుడైతే ఆన్సర్ చేస్తావో, ఆన్సర్ చేసే ప్రతిసారి నువ్వేం చేయాలి కదా అంటే క్వెషన్ నంబర్ చూసుకోవాలి. ఇప్పుడు నీకు తెలుగులో రాలే. ఓకేనా. తెలుగులో నీకు రాలే. నువ్వేంటిది వేరే సబ్జెక్ట్‌కి పోతన్నావు. వేరే సబ్జెక్ట్‌కి పోయినప్పుడు నువ్వేం చేయాలి అనంటే ఇప్పుడు తెలుగులో రాలే. ఇదేంటిది ఇంగ్లీషు. ఓకేనా. సో ఇంగ్లీష్‌లోకి పోయినావు. ఇంగ్లీష్ లోపల ఇక్కడ క్వెషన్ ఉన్నదన్నట్టు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్ అని చెప్పి. ద స్క్విరల్స్ డాష్ ఈస్ బుషీ అని చెప్పి. ఓకేనా. టెల్లా, టేలా, ట్రయలా, టైలా. ఓకేనా. సో ఆన్సర్ ఏమైతది? బి అయితది. ఓకేనా. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లోపల సపోజ్ ఆన్సర్ బి అయిందనుకో. ఓకేనా. సో మనకు టెయిల్ అన్నట్టు. టెయిల్ అనేది ఆన్సర్ అయితది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్. ద స్క్విరల్స్ డాష్ ఈస్ బుషీ. సో స్క్విరల్స్ ఏది బుషీగా ఉంది అని చెప్పి మనకు క్వెషన్ అన్నట్టు. సో ఈ క్వెషన్‌కి ఆన్సర్ అనేది డి అయిందనుకో సపోజ్. ఓకేనా. టెయిల్, ట్రయల్ టెయిల్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఏందంటే కరెక్ట్ స్పెల్లింగ్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. టెయిల్, ట్రయల్, టెయిల్ అని చెప్పి. సో టెయిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనిపించిందనుకో. ఇప్పుడు డి అనేది కరెక్ట్ ఆన్సర్ సపోజ్. అప్పుడు నువ్వేం చేయాలి అంటే క్వెషన్ నంబర్ అనేది చూసుకోవాలి 21. ఓఎంఆర్ షీట్‌కి పోవాలి. ఓఎంఆర్ షీట్‌కి పోయి 21 ఎక్కడుంది చూసుకోవాలి. ఓకేనా. ఓఎంఆర్ షీట్‌లో 21 ఎక్కడుంది చూసుకొని ఆ 21 లోపల డి అనేది కరెక్ట్ ఆన్సర్ అయిందనుకో. ఆ డిని నువ్వేం చేయాలి
ఇట్లా రౌండ్ అప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఈ డీని నువ్వు ఇట్లా రౌండ్ అప్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇట్లా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అట్లా దెన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఓకేనా. ఇంకొక క్వశ్చన్ లోపల ఏం చేస్తావు, ఇంకో క్వశ్చన్ అనేది చదువుతావు నువ్వు. ఓకేనా. రైట్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద పొటాటో. పొటాటోకి ప్లూరల్ ఫామ్ ఏంది అని చెప్పి అడుగుతున్నారు అన్నట్టు. పొటాటో, పొటాటోస్. ఓకేనా. ఈ పొటాటోస్ లోపల ఏంటంటే ఈ స్పెల్లింగ్ అనేది కరెక్ట్ చూసుకోవాలి మనం. ఓకేనా. సో పొటాటోస్ లోపల స్పెల్లింగ్ ఏందని చెప్పి కరెక్ట్ చూసుకోవాలి. ఆన్సర్ ఏమవుతుందని చెప్పి చూసుకొని ఇక్కడ ఆన్సర్ అనేది పెట్టేయాలి. ఫర్ సపోజ్ బి అయింది అనుకో ఆన్సర్, మనం ఏం చేయాలి ఇక్కడ బి అనేది మార్క్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. 20 సెకండ్ ఆన్సర్ ప్రతిసారి మీరు వేరే క్వశ్చన్కి వెళ్ళిన ప్రతిసారి. ఓకేనా. 23rd క్వశ్చన్, 23rd క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే నేను మిస్టేక్ చేసిన. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ ఒకటి ఉన్నది, నేను రౌండ్ అప్ చేసింది ఒకటి ఉన్నది. కాబట్టి నేను ప్రతిసారి ఏం చేయాలి, మనం మిస్టేక్ చేస్తాం అన్నట్టు. మిస్టేక్ చేయకుండా ప్రతిసారి క్వశ్చన్ నెంబర్ అనేది చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ అనేది చూసుకున్న తర్వాతనే ఇక్కడ రౌండ్ అప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మీరు ఇక్కడ ప్రతిసారి ఏం చేయాలి అంటే ప్రతి క్వశ్చన్ని మీరు రౌండ్ అప్ చేసే టైం లోపల మీరు క్వశ్చన్ నెంబర్ చూసుకోవాలి. ఓకేనా. సో ఒక క్వశ్చన్కి ఒక మార్క్ కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పొటాటోకి ఆన్సర్ ఏమవుతుంది, పొటాటోస్ అయింది అనుకో 23B, 23B. ఇప్పుడు నువ్వేం చేయాలి, 23 ఉంది బి. సో ఆల్రెడీ మిస్టేక్ చేసినావు ఇక్కడ. ఓకేనా. ఆల్రెడీ ఇక్కడ మిస్టేక్ చేసినావు. మిస్టేక్ చేసినా కూడా దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ఏం చేయలేము అన్నట్టు మనం. ఓకేనా. ఆల్రెడీ మిస్టేక్ చేసిన దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఉందో ఓకేనా ఉన్న వాటిని మంచి ఇద్దాం. క్వశ్చన్ నెంబర్ 23 చూసుకొని బి అని చెప్పి ఇచ్చేసేయాలి. ఓకేనా. దెన్ దాని తర్వాత ఇంకో క్వశ్చన్. సో ఇప్పుడు ఇదొక క్వశ్చన్ నాకు రాలే అనుకో, దీన్ని నేను ఇచ్చి పెడతా. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేస్తా. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ లోపల కెళ్ళి క్వశ్చన్లు అడిగిరు అన్నట్టు. వేర్ డిడ్ చిన్న గో అని చెప్పి, చిన్న ఎక్కడికి పోయింది అని చెప్పి అడిగిన అన్నట్టు. 25 క్వశ్చన్. సో డి అయింది అనుకో, నేను ఇప్పుడు ఏం చేయాలి 25 క్వశ్చన్ అనేది చూసుకోవాలి. 25 క్వశ్చన్ డి. ఓకేనా. 25 క్వశ్చన్ అని చెప్పి ఇక్కడ నేను ఏలు పెట్టుకొని చూసుకోవాలన్నట్టు. 25 క్వశ్చన్ లోపల డి అనేది నేను మార్క్ చేస్తున్నా. ఓకేనా. సో అట్లా తర్వాత అంతా అయిపోయిన తర్వాత 100 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత కొన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయవు కదా, ఆ అటెంప్ట్ చేయని క్వశ్చన్ల దగ్గరకు వచ్చి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూసుకోవాలి. ఇక్కడ మార్క్ ఏదైతే ఆ మార్క్ చేయని దాని దగ్గరకు వచ్చి చూసుకొని ఏం చేస్తావు కదా అంటే ఆ 24 క్వశ్చన్ ఏందని చెప్పి చదవాలి. ఓకేనా. 24 క్వశ్చన్ ఏందని చెప్పి చదివి ఆ 24 క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అని చెప్పి చేయాలి. ఫస్ట్ అన్నీ వచ్చినాయి చేయరి, తర్వాత రాని చేశారు. కానీ ఏంటంటే 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేయరి ప్రతి క్వశ్చన్. ఓకేనా. సో ఓఎంఆర్ షీట్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి. ఓకేనా. సో ప్రతి క్వశ్చన్ నెంబర్ అనేది చూసుకొని ఆన్సర్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ నెంబర్ అయితే ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ నెంబర్ అనేది చూసుకోరి. ఇక్కడ మీరు కరెక్ట్ చేసి ఓఎంఆర్ షీట్ లోపల మీరు మిస్టేక్ చేసారు అనుకో మనం ఏం చేయలేము. ఇందాక నేను చేసినట్టుగా మిస్టేక్ చేసారు అనుకో 20 సెకండ్ దానికి 21st రౌండ్ అప్ చేసి 20 సెకండ్ దానికి 23rd రౌండ్ అప్ చేస్తే అట్లా మిస్టేక్ అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే ప్రతిసారి 26th అనే క్వశ్చన్ నెంబర్ చూసుకోవాలి. దెన్ దాని తర్వాత అక్కడ ఓఎంఆర్ షీట్ లోపల కూడా 26th అనే క్వశ్చన్ నెంబర్ని చూసుకోవాలి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ చూసుకున్న తర్వాతనే మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే 26th ఏ అవుతుందా, బి అవుతుందా, సి అవుతుందా, డి అవుతుందా. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఏంది డి అయింది అనుకో, ఇక్కడ నువ్వు ఓఎంఆర్ షీట్ లోపల కూడా డీని రౌండ్ అప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో అట్లా. ఓకేనా. సో ఇట్లా మనం మన ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. సో నా సైడ్ నుండి అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా మీ ఎగ్జామ్ని అయితే అటెంప్ట్ చేయండి ప్రాపర్గా టైమ్ టు టైమ్. ప్రతి సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకొని డెఫినెట్గా మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్ అవుతుంది, సింపుల్ ఏం లేదు, కొంచెం కామ్గా ఉండుర్రి. ఓకేనా. సో మనం చేయాల్సింది ఒకటే, టైంని మేనేజ్ చేసుకోవాలి, క్వశ్చన్ని చదవాలి, ఆ క్వశ్చన్కి సేమ్ ఏదైతే క్వశ్చన్ నెంబర్ ఉంటుందో ఆ క్వశ్చన్ నెంబర్ లోపల ఆప్షన్స్ ఏదైతే అవుతుందో ఆ ఆప్షన్ని రౌండప్ చేయాలి. దట్స్ ఇట్. ఓకేనా. సో బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తీసుకోపోరి, ప్యాడ్ తీసుకోపోరి, హాల్ టికెట్ తీసుకోపోరి, ఆధార్ కార్డ్ తీసుకోపోరి, ఆధార్ కార్డ్తో పాటు సో మనకి ఒక ఫోటో ఆర్ 2 ఫోటోలు తీసుకోపోరి. ఓకేనా. సో డూ ఫాలోస్ ఫర్ మోర్ కంటెంట్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంత మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేసిన పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.